బ్రేకింగ్ న్యూస్ సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు రోజుకో కీలక టర్న్ తీసుకుంటోంది. రాను రాను అల్లు అర్జున్ మెడకు ఉచ్చులా బిగుసుకుంటోంది. అల్లు అర్జున్ తీరుపై పోలీసులు సీరియస్ గా ఉన్నారు. బన్నీ ప్రెస్ మీట్ లో చెప్పిన అంశాలపై ఫోకస్ పెట్టారు. రేవతి మరణం తర్వాతి రోజు తనకు తెలియదని అల్లు అర్జున్ చెప్పారు. పోలీసులు తన వద్దనే రానేలేదని అన్నారు. దీనికి కౌంటర్ గా వీడియో రిలీజ్ చేసి అసలు విషయాలను తెలిపారు పోలీసులు. అల్లు అర్జున్ కోసం ఇప్పటికే ప్రశ్నలను సిద్ధం చేశారు. ఇవాళ విచారణకు రావాలంటూ అల్లు అర్జున్ కు నోటీసులు పంపారు. మరి ఆయన విచారణకు వస్తారా లేదా అనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. అల్లు అర్జున్ విచారణకు వస్తే అన్ని సాక్ష్యాలను ముందు పెట్టి ప్రశ్నించే అవకాశం ఉంది. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఈ ఘటనలోనే బన్నీపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించింది కోర్టు. కానీ వెంటనే ఆయన తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయగా వ్యక్తిగత పూచీకత్తు పైన అలాగే 50,000 రూపాయల బాండ్ పైన అల్లు అర్జున్ కి 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ లభించింది. అయితే దీంతో ప్రస్తుతం బన్నీ బెయిల్ పైన బయట ఉన్నాడు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ తో మా ప్రతినిధి రానా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రానా, టెంపరవరీగా బయటకు వచ్చారు అల్లు అర్జున్. మరి ఇవాళ విచారణకు హాజరయ్యే అవకాశాలు ఎంతవరకు కనిపిస్తున్నాయి? విచారణలో అసలు ఏ అంశాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి? నిన్న సాయంత్రం పోలీసులు వచ్చి అల్లు అర్జున్ ఇంటి దగ్గరకు వచ్చి నోటీసులు జారీ చేయగానే ఒక సంచలనమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసులో అల్లు అర్జున్ ఆల్రెడీ బెయిల్ మీద ఉన్నాడు. ఆల్రెడీ ఆరోపణలు ప్రత్యారోపణలు పెద్ద ఎత్తున కూడా వైరల్ అవుతున్నటువంటి నేపథ్యంలో సడన్గా పోలీసులు నిన్న నోటీసులు ఇచ్చి ఇవాళ ఖచ్చితంగా 11:30కి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకి హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసుల్లో వారు చెప్పినటువంటి నేపథ్యంలో అసలు రాత్రి చూసాం. నోటీసులు ఇవ్వగానే తన అందుబాటులో ఉన్నటువంటి లాయర్లందరూ కూడా అల్లు అర్జున్ పిలిపించుకున్న తర్వాత రేపు ఒకవేళ విచారణకు హాజరవుతే విచారణలో వారు క్వశ్చన్స్ అడిగితే ఎలాంటి సమాధానాలు చెప్పాలన్న దానిపై కూడా అతను పూర్తి స్థాయిలో పూర్తి బ్రీఫింగ్ తీసుకున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎట్లా వ్యూహాలు ఉండాలి, దానితో పాటు ఇప్పుడు ఎగ్జాక్ట్గా తాను విచారణకి హాజరవుతానంటూ కూడా పోలీసులకి ఇన్ఫార్మ్ చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇక్కడి నుంచి 10:30కి స్టార్ట్ అవుతారు. 10:30కి స్టార్ట్ అవుతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి 11:20కి అట్లా చేరుకుంటారనేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ సంబంధించినటువంటి వారి మొత్తం సిబ్బంది ఇక్కడ చెప్తున్న నేపథ్యం కనపడుతుంది. సో అల్లు అర్జున్ ఇవాళ విచారణకు హాజరు అవుతాడనేసి తెలియగానే అల్లు అర్జున్ ఇంటి వైపు వెళ్ళేటువంటి ప్రధాన దారి ఏదవుతుందో బాలకృష్ణ ఇంటి దగ్గర ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నటువంటి ఆ ప్లేస్ దగ్గర ఒక చెక్ పోస్ట్ని ఏర్పాటు చేశారు. మరోవైపు ఇక్కడ రోడ్ నెంబర్ 45 నుంచి ఎంట్రీ ఇచ్చినటువంటి దారి అవుతుందో అక్కడ కూడా మరొక చెక్ పోస్ట్ని ఏర్పాటు చేసి దాదాపు 20 మంది దాకా కూడా పోలీసులను ఇక్కడ పహారా పెట్టినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు వెహికల్స్ వచ్చేటివి పోయేటివి అన్ని దాన్ని కూడా వారు చెక్ చేసి మరీ పంపుతున్నారు. ఎందుకంటే మళ్ళీ అభిమానులు కానీ వీరు కానీ ఎక్కువగా ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది కాబట్టి చూసాం మనం ఇదే ప్రాంతంలో ఓయికి సంబంధించినటువంటి విద్యార్థులు వచ్చి ఇక్కడ టమోటాలు వేయడం కానీ ఇక్కడ ఉన్నటువంటి పూలకొండలు కానీ ఇవన్నీ కూడా పగలగొట్టి వెళ్ళారు. లోపలికి చొచ్చుకుపోయే ప్రయత్నం కూడా చేశారు. కాబట్టి మరొకసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా తీసుకున్న నేపథ్యం కాబట్టి దాంతోపాటు ఈ ఇంటికి కూడా భద్రత అనేది కూడా వారు కల్పించారు. స్వతహాగా ఇప్పుడు అల్లు అర్జున్ కూడా ఇంట్లో ఉన్నారు. దాంతోపాటు ఉదయాన్నే కూడా లాయర్లు మరొకసారి అతనికి బ్రీఫ్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. లాయర్ సమక్షంలో కూడా తనని విచారణ చేయాలంటూ కూడా అతను చెప్పాడు. కాబట్టి ఆ విధంగానే తన వెంట 3 లాయర్లని ఈరోజు అల్లు అర్జున్ వెంట పెట్టుకొని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఇవాళ అల్లు అర్జున్ విచారణకు హాజరు అవుతున్నాడు అని తెలియగానే పెద్ద ఎత్తున కూడా, ఎందుకంటే ఆయన వెళ్ళే మార్గం ఏదైతే ఉందో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వరకు కూడా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను కూడా వాళ్ళు చేసుకున్నారు. ఎక్కడ కూడా ట్రాఫిక్ ఆపకుండా, ఎందుకంటే పెద్ద హీరో కాబట్టి ఖచ్చితంగా అభిమానులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మొన్న అదే జరిగింది, సంధ్య థియేటర్లో కూడా ఇలాగే జరిగింది. కాబట్టి తొక్కిసలాట వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వచ్చాయి. కాబట్టి ఒక మహిళ మృతికి కారణమైనటువంటి నేపథ్యంలో మరొకసారి అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ప్రత్యేకమైనటువంటి చర్యలు కూడా ఇక్కడ తీసుకున్నటువంటి నేపథ్యంగా పడుతుంది. ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా తన ఇంటికి కూడా చేరుకుంటున్నారు. సో మరి కాసేపట్లో
మరొకసారి లాయర్లతో కూడా ఆయన భేటీ అయిన తర్వాత తన కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడిన తర్వాత అంటే ఎట్లాంటి వ్యూహాలు అక్కడ అమలు చేయాలి, ఎందుకంటే ఆ రోజు జరిగినటువంటి సంఘటన పైన ఖచ్చితంగా పోలీసులు చెప్తారు కాబట్టి ఇప్పటికే నాకు ఆ సందర్భంలో తొక్కిసలాట జరిగినట్టుగా మహిళ చనిపోయినట్టుగా నాకు ఎవరు పోలీసులు కూడా ఇప్పటి వరకు నాకు చెప్పలేదనేసి కూడా ప్రెస్ మీట్లో అల్లు అర్జున్ చెప్పినటువంటి నేపథ్యంలో దాని తర్వాత మరుసటి రోజే ఇటు సిపి కూడా అలాగే ఏసీపీ వీళ్ళందరూ కూడా స్పందించారు. స్పందించిన తర్వాత మేము వెళ్ళాము, నేను 2 సార్లు వెళ్ళి అల్లు అర్జున్కి చెప్పాను, దానితో పాటు ఆయన దాని మీద రిఫ్యూజ్ చేసిన తర్వాత మరొకసారి డీసీపీ గారికి నేను ఫోన్ చేశాను. డీసీపీ గారు వచ్చి డీసీపీ గారు మొత్తం మొత్తం సినారియో అంతా బయట జరిగింది, మరి ఇంకా క్రౌడ్ ఇంకా పెరిగిపోతుంది, లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, మీరు ఇప్పుడు కానీ ఇక్కడి నుంచి బయటకు వెళ్తే మాత్రం మేము కంట్రోల్ చేసుకోగలుగుతాం, ఆల్రెడీ ఒక ప్రాణం పోయింది, మరొక ప్రాణం చాలా అపస్మారకరమైనటువంటి స్థితిలో ఉన్నారు, చాలా క్రిటికల్ కండిషన్లో ఉన్నారు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళారంటే సో డీసీపీ వచ్చిన తర్వాత అల్లు అర్జున్ బయటకు వెళ్ళారు. బయటకు వెళ్ళిన తర్వాత కూడా అతను అభిమానులను చూస్తూ వేవ్ చేసుకుంటూ అతను విక్టరీ సింబల్ చూపించుకుంటూ వెళ్తున్నాడు. సో దీనిపైన ఇప్పుడు వాళ్ళు క్లారిటీ ఇచ్చినటువంటి నేపథ్యం పడితే ఇప్పుడు 9 నిమిషాల నిడివిగలటువంటి ఒక వీడియోను కూడా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత సడన్గా ఓయికి సంబంధించిన విద్యార్థులు రావడము, తర్వాత దాడులు చేయడము ఇవన్నీ జరిగాయి. ఆల్రెడీ సిపిని మీడియా ప్రతినిధులు ప్రశ్నించినప్పుడు ఈ కేసులు ఎట్లా మీరు ముందుకెళ్తారు, ఏంటి ఇంకా విచారణ ఏ విధంగా చేస్తారంటే వెయిట్ అండ్ సీ మీరు చూస్తారు కదా అన్నారు. తర్వాత దాదాపు 10,000 దాకా కూడా వీడియోలు పోలీసులు అన్నీ కూడా చెక్ చేసుకున్నారు కాబట్టి ఆ చెక్ చేసిన దాంట్లో ఎవిడెన్స్ అంతా కూడా కలెక్ట్ చేశారు. ఏ సమయంలో ఆయన వచ్చారు, ఏ సమయంలో ఆ ర్యాలీ స్టార్ట్ అయింది, తర్వాత ఏ సమయంలో రేవతి సఫిస్టికేటెడ్ ఫీల్ అయ్యి ఆమె అక్కడ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయింది, రేవతిని ఎప్పుడు బయటకు తీసుకొచ్చారు, అవన్నీ కూడా ఇప్పుడు కలెక్ట్ చేశారు కాబట్టి అవి కూడా కోర్టులో కూడా వాళ్ళు సబ్మిట్ చేయబోతున్నారు. దాంతోపాటు ఇప్పుడు విచారణకు పిలిపించారు కాబట్టి విచారణలో ఆ రోజు జరిగినటువంటి సంఘటన పైన పూర్తి వివరాలు వారు సేకరించబోతున్నారు. నిజంగానే థియేటర్ యాజమాన్యం ఇటు అల్లు అర్జున్కి బయట జరిగినటువంటి సందర్భాన్ని, బయట జరిగినటువంటి ఆ దారుణాన్ని అతనికి వివరించారా లేదా, మీకు చెప్పారా లేదా అని కూడా క్వశ్చన్ చేయబోతున్నారు. దానితో పాటు మీ దగ్గరికి ఏసీపీ సిఐ వచ్చినప్పుడు మీరు ఎందుకు అది పట్టించుకోలేదు, మీరు ఎందుకు అక్కడి నుంచి వెళ్ళిపోలేదు అనేది కూడా క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. దానితో పాటు డీసీపీ వచ్చేంత వరకు కూడా మీరు ఎందుకు వెయిట్ చేయాల్సిన అవసరం వచ్చింది, మీకు సంబంధించిన వ్యక్తిగత సహాయకులు ఎవరైతున్నారో బౌన్సర్లు ఉన్నారు, బౌన్సర్లు కూడా మీ దగ్గర రానియకుండా పోలీసులు కూడా అడ్డుకోవడం అనేది ఎందుకు జరిగిందంటే కూడా వారు క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. సో వన్ బై ఇప్పుడే అల్లు అర్జున్ సంబంధించిన నుంచి కూడా వారు వస్తున్నారు. కొంతమంది సన్నిహితులు కానీ వాళ్ళందరూ కూడా మరి కాసేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నట్టుగా మనకు సమాచారం అందుతుంది. సో ఆ మొన్న జరిగినటువంటి ఈ యొక్క OE-JACకి సంబంధించిన ఈ గొడవ వల్ల ఒక్కసారిగా కూడా ఇక్కడ భద్రత పెంచినప్పటికీ ప్రస్తుతం మీరు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉన్నారు, ఇవాళ విచారణ అనేది ప్రస్తుతం మీరు అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉన్నారు, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందంటే అల్లు అర్జున్ అభిమానులు కానీ అక్కడ ఎవరైనా వచ్చారా, అంటే భద్రతా సిబ్బంది పోలీస్ అధికారులు కానీ అక్కడ హాజరై ఉన్నారంటారా? ఆల్రెడీ పోలీసులు పూర్తి స్థాయిలో వచ్చారు, ఎందుకంటే నేను ఇటువైపు చూపెట్టిపోతున్నాను. సో ఈ వే ఉన్నది చూడండి, ఈ వే మొత్తం ఆల్రెడీ బ్లాక్ చేశారు. అక్కడ పోలీసులు కూడా అక్కడ చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేసుకుని వాళ్ళు నిరంతరం ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది కూడా వెహికల్ అనేది చెక్ చేస్తున్న నేపథ్యం కనపడుతుంది. సో అక్కడ మనకు చాలా క్లియర్గా కనపడుతుంది. దాదాపు అక్కడ ఒక 5 మంది 6 మందిని పోలీసుల్ని అక్కడ పెట్టారు, అదొక ఎండు. తర్వాత మరో ఎండు నేను చూపిస్తాను. ఆల్రెడీ అల్లు అర్జున్ ఇంటి ముందు కూడా ఇప్పటికే జూబ్లీకి సంబంధించినటువంటి పోలీసులు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కూడా వాళ్ళు అంచనా వేస్తున్నారు. మరి కొంతమంది కూడా పోలీసులు రాబోతున్నారు. ఇటువైపు ఈ దారి చూపిస్తున్న డెడ్ ఎండ్లో, ఇదే వేలో డెడ్ ఎండ్లో మరొక చెక్ పోస్ట్ కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అక్కడ కూడా దాదాపు 10 మందిని అక్కడ పోలీసులు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అక్కడ కూడా ఎవరిని లోపలికి రానియకుండా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కూడా తీసుకున్నారు. దాంతోపాటు ఈ ట్రాఫిక్ సంబంధించిన సిబ్బంది కూడా అక్కడికి వచ్చారు. ఎందుకంటే హెవీ వెహికల్స్ కానీ లేకపోతే ఈ సెలబ్రిటీలు కూడా ఒకవేళ వచ్చి కలిసే అవకాశం ఉంది కాబట్టి దాని తగ్గట్టుగానే వాళ్ళ వెహికల్స్ మాత్రం అనుమతించే విధంగా కూడా అక్కడ మొత్తం చెక్ చేసి లోపలికి అనుమతిస్తున్న నేపథ్యం కాబట్టి కేవలం ఇక్కడ మీడియాకు సంబంధించిన ప్రతినిధులు, దాంతోపాటు పోలీసులకు సంబంధించినటువంటి వారు, అలాగే అల్లు అర్జున్ కలవడానికి వచ్చినటువంటి ఎవరైతే వారి బంధువులు కానీ లేకపోతే వాళ్ళ లాయర్లు కానీ వాళ్ళ సహాయకులు కానీ వీళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ ఎంట్రీ ఇస్తున్నారు. మిగతా అభిమానులకు కానీ ఎవరికి కానీ ఇక్కడ ఎంట్రీ లేదనేసి కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి సంఘటనల దృష్ట్యా ఇవాళ ఎవరిని కూడా మేము అలో చేయము,
ఎప్పుడైతే అల్లు అర్జున్ ఇంట్లో నుంచి బయటకు వస్తాడో బయటికి రాగానే ఇక్కడ ఒక సపరేట్గా ఆయనకి కాన్వాయ్ కూడా ఏర్పాటు చేస్తారు. ఇక్కడ నుంచి కూడా ఆయన కారులో వచ్చినప్పుడు కానీ ఆయన సపరేట్గా కూడా 2 వెహికల్స్లో ముందు ఒక వెహికల్ వెనకాల ఒక వెహికల్ పెట్టుకొని పోలీసులు ఆయన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వరకు కూడా తీసుకెళ్లబోతున్నారు. థ్యాంక్ యూ రానా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.